హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎన్ఐటి వరంగల్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ వారు, ఆంధ్ర వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. జస్ట్ మనకు 10th డిగ్రీ ఉంటే అయితే సరిపోతుంది. డిగ్రీతో కూడా మనకు పోస్టులు ఉన్నాయి, ప్లస్ 10th కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయి. ఈ వీడియో చూసిన వారందరూ ఒక లైక్ చేయండి. కొత్త వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ టైటిల్ ICT అకాడమీ ఎన్ఐటి వరంగల్. ఇదైతే మనకు వరంగల్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము జాబ్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ హెల్పర్ అయితే ఉంది మనకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ అసిస్టెంట్కు బ్యాచిలర్స్ డిగ్రీ, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ ఇవైతే చేసిన వారు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్కు BSc 3 years డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇవైతే చేసిన వారు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ హెల్పర్స్కు 10th క్లాస్ పాస్ అయి ఉంటే అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు శాలరీ వచ్చేసి మనకు 25,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు HRA అకాడమిషన్స్ ఇక్కడ ఇవి చూసుకున్నట్లయితే HRA యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ రూల్స్, అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారము క్యాంపస్, హోటల్, మెస్ ఇవన్నీ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు మీకు. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ మనకు వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ దీనికైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ, అంటే మీ యొక్క రిజ్యూమ్స్ కానివ్వండి, డాక్యుమెంట్స్ మేము అన్నీ దీనికైతే ఫార్వర్డ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము కింద అయితే మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవైతే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కరికులం వీటా, బయోడేటా, రెజ్యూమ్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ దీనికైతే మీకు ఆఫ్లైన్లో ఆర్ ఆన్లైన్లో మీకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అనేది చేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే సెలెక్ట్ అయిన పర్సన్స్ వారికి కూడా మీకు వెబ్సైట్లో అయితే పెడతారన్నమాట. ఇందులో ఇక్కడ నో TADA అని అయితే ఇక్కడ మనకైతే ఇంటర్వ్యూకి వచ్చే వారికి TADAలు అయితే ఏమి ఇవ్వరు అని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ఫామ్ కూడా మీకు కింద PDF లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫామ్ కూడా వస్తుంది. దాంతోపాటు మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, నేమ్, ఫాదర్ నేము, మ్యారీడ్ అండ్ మ్యారీడ్ మొత్తం ఫిలప్ చేసుకున్న తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ నెక్స్ట్ మీ ఎవరు ఎక్కడైనా వర్క్ చేస్తే మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి మొత్తం ఫిలప్ చేసుకొని జస్ట్ మీకు ఫిలప్ చేసుకొని అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.